ఎక్కువ సార్లు అబార్షన్స్ అయిపోతున్నాయి. సో, దానికి కారణం ఏంటి? చాలా కారణాలుంటాయండి. ఒక్క కారణము ఇది స్పెసిఫిక్ అని మనం చెప్పడానికి చాలా తక్కువ మందిలో మనం అలా డైరెక్ట్‌గా ఓకే. ఈ రీజన్ వల్ల అయింది అని చెప్పగలుగుతాం. సో, మెయిన్‌గా మనం ఈ కారణాలు చూసుకుంటే కనుక మనకి గర్భసంచిలో ఏమన్నా ఇబ్బందున్నా కానీ, అంటే ఫైబ్రాయిడ్స్ కానీ, లేదు అంటే సెప్టేట్ యూట్రస్ అంటే గర్భసంచి ఇట్లా 2గా చీలినట్టున్నా కానీ అబార్షన్ రిస్క్ ఎక్కువుంటది. లేదు మనకి బ్లడ్‌లో ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందులున్నాయి. సో, ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటాము. అట్లా ఏమన్నా ఉంటే కనుక బేబీది హార్ట్ బీట్ అనేది ఆగిపోయి, మనకి బ్లీడింగ్ అయిపోయి అబార్షన్ అయిపోవచ్చు. లేదు కొంతమందికి కొంచెం లేట్‌గా అవుతది. థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ వచ్చిన తర్వాత. సో, అలాంటప్పుడు గర్భసంచి నోటి దగ్గర ఏమన్నా ఇబ్బంది ఉందా అనేది మనం చూసుకోవాలి. సో, ఇట్లా మనము ఒక్కొక్క లెవెల్‌లో ఏ కారణాలు ఉన్నాయో చూసుకొని, దాన్ని బట్టి మన నెక్స్ట్ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవాలి. సో, అబార్షన్ అయితే నెక్స్ట్ మనం మళ్ళీ ఎప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. సో, అబార్షన్ అయిన తర్వాత అసలు అబార్షన్‌కి కారణం ఏంటి? ఎన్నో నెలలో అయింది అనేది కూడా ఇంపార్టెంట్. సో, మనకి ఫస్ట్ 3 మంత్స్‌లో కనుక ప్రెగ్నెన్సీ అబార్ట్ అయిపోతే కనుక ఒక 3 మంత్స్ గ్యాప్ ఇచ్చేసి మీరు తర్వాత అబార్షన్ అయిన తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకుంటానికి ఒక ఫెర్టిలిటీ కన్సల్టెంట్ దగ్గరికి కానీ, లేకపోతే సీనియర్ గైనకాలజిస్ట్ దగ్గరికి కానీ వెళ్తే వాళ్ళు నెక్స్ట్ స్టెప్ అనేది మీకు చెప్తారు. సో, 3 మంత్స్ తర్వాత ట్రై చేసుకోవచ్చు. ఒకవేళ మనకి లాస్ట్ ఒక 6థ్ మంత్‌లో, 7థ్ మంత్‌లో అట్లా మనకి డెలివరీ అయింది. ఒకవేళ ఆపరేషన్ ఏమన్నా చేయాల్సొచ్చింది అనుకుంటే కనుక అప్పుడు అట్‌లీస్ట్ ఒక 1 ఇయర్ దాకా వెయిట్ చేయాల్సొస్తది. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోకముందు. లేదు నార్మల్‌గానే అయింది అంటే అట్‌లీస్ట్ ఒక 6-8 మంత్స్ వెయిట్ చేసి ఆ తర్వాత ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవాలి.